ఏంటి రాజు చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. మొత్తానికైతే నూతన పార్లమెంట్ భవనం ఏదైతే ప్రారంభోత్సవం ఉందో దీనిపై రాజకీయ రగడ కొనసాగుతూనే ఉంది. సో మరోపక్క జయా సుఖిన్ అనే న్యాయవాది ఏదైతే సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ అయితే ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని నిన్న దాఖలు చేయడం జరిగింది. అది ఈరోజు చర్చకి వచ్చి దీన్ని సుప్రీంకోర్టు అయితే తిరస్కరించింది. ముఖ్యంగా వాళ్ళు ఈ పిటిషన్ లో పేర్కొన్నది ఒకటే పేర్కొన్నారు. ఏమంటే ఇది పార్లమెంట్ భవనం అనేది దీనికి రాజ్యాంగ అధిపతి భారతదేశానికి రాష్ట్రపతి రాజ్యాంగ అధిపతిగా ఉన్నారు, ఆమె ప్రథమ పౌరురాలుగా ఉన్నారు, ఆమె చేత ప్రారంభించాలి. కానీ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి భారత ప్రధాని ఏదైతే నరేంద్ర మోదీ ఉన్నారో సో వాళ్ళు ఇది పార్టీ కార్యక్రమంగా లేకుంటే వాళ్ళు ప్రధాని ఆయన సెల్ఫ్ ఇమేజ్ ని పెంచుకోవడానికి దీన్ని ప్రారంభిస్తున్నారని చెప్పి ప్రతిపక్షాలు అయితే విమర్శిస్తూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే ఈ సుప్రీంకోర్టు తీర్పు అయితే దీనికైతే మొత్తంకైతే ఈ పిటిషన్ అయితే తిరస్కరించడం జరిగింది. సో నిన్నటి వరకు కూడా మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా భారత ప్రముఖ నియంతలా వ్యవహరిస్తున్నారు. సో ఆయనకు ప్రజా ఏదైతే ఉన్నాయో ప్రజా సంబంధించిన సమస్యలు పట్టవు, సో ఆయనకు అడ్వర్టైజ్మెంట్ పబ్లిసిటీ కావాలని చెప్పేసి సో వాళ్ళందరూ కూడా పేర్కొన్న సంగతి తెలిసిందే. దాదాపు 20 ప్రతిపక్ష పార్టీ ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీతో సహా దీన్ని అయితే విమర్శిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ఏదైతే దళిత మహిళ ఉన్నారో రాష్ట్రపతిగా ఆమె తోటి ప్రారంభించాలి, ఈ నూతన ఏదైతే పార్లమెంట్ భవనం ఉందో దాన్ని ప్రారంభించాలి, అంతేగాని ఇలా రాజకీయాల కోసం ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించడం తగదని కూడా వాళ్ళైతే అంటున్నారు. సో ఇదిలా అంటే పక్క రాష్ట్రానికి చెందిన మనం చూసుకున్నట్టయితే రెండు అధికార ప్రతిపక్ష పార్టీలు టీడీపీ అండ్ వైసీపీ పార్టీ కూడా రెండు పార్టీలు కూడా సో ఈ యొక్క సమావేశానికి అయితే ఈ ప్రారంభోత్సవానికి వెళ్తా ఉన్నాయి. మొత్తానికి వస్తే బీఆర్ఎస్ పార్టీ అయితే ఇప్పటివరకు అయితే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరోపక్క గవర్నర్ కూడా సో దీనిపై అయితే ఆమె కామెంట్ కూడా ఆసక్తికరమైన కామెంట్ కూడా చేసింది. సో ఇక్కడ రాష్ట్రంలో కనీసం వాళ్ళు పిలుపు ఇక్కడ ఏదైతే మన నూతన సచివాలయం ఉందో దాని యొక్క ప్రారంభోత్సవానికి కనీసం గవర్నర్ను పిలవలేదు, మాట వరుసకైనా పిలవలేదు. సో అలాంటిది ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వీళ్ళు ఏదైతే ప్రతిపక్షాలు ఉన్నాయో సో బీఆర్ఎస్ పార్టీ ఉందో వీళ్ళందరూ కూడా సో ఇప్పుడు ఎలా అడుగుతారని చెప్పి కూడా గవర్నర్ కూడా వ్యాఖ్యలు చేసిన సో పరిస్థితి మనం చూసాము. మొత్తానికైతే దేశవ్యాప్తంగా అయితే ప్రతిపక్షాలను అయితే దుమారం రేపుతా ఉంది. మరోపక్క ఈ అంశాలను అయితే కాంగ్రెస్ పార్టీ అయితే ప్రతిపక్షాలను అయితే దాదాపు 20 పార్టీలను ఒకే వేదికపై కూడా తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఈ వ్యవహారంతో అయితే సో మనం చూడొచ్చు రాజశేఖర్. మొత్తానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం దీన్ని ఏ విధంగానైనా దీన్ని ఆపాలి అండ్ దీన్ని రాష్ట్రపతి చేత ప్రారంభించాలని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు వాళ్ళ యొక్క ద్విసభ్య ధర్మాసనం వాళ్ళు ఏదైతే ఒకటేసారో ఏదైతే ఇది విచారణార్హం కాదు అని చెప్పి కూడా వాళ్ళైతే పేర్కొనడం జరిగింది. సో ఇందులో రాజకీయ అంశాలు ముడిపడి ఉన్నాయి, సో దానివల్లనే సో మేము విచారించలేకపోతున్నామని చెప్పడం జరిగింది. సో దానివల్ల పిటిషన్ అయితే ఉపసంహరించుకోవడం జరిగింది రాజశేఖర్.